దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి గొప్ప ధన్యత భాగ్యము అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మరి ఈరోజు 16వ పాఠము నేర్చుకొనిచుండగా మరి ఈ వాక్యం ద్వారా నీ చిత్తాన్ని మాకు తెలియజేయండి. నీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలముగా అవుటకు నీ వాక్యానికి లోబడి భయపడి మమ్మల్ని మేము సరిచేసుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహిస్తున్న విధానమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మరి వింటున్న సహోదరులకు నువ్వు చెప్తున్న నాకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్రగా చెప్తూ యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో మరోసారి వందనములు. మరి సహోదరులారా, ఈరోజు మరి 16వ క్లాసు సిటిహెచ్ మరి పార్ట్ 2 మరి సమాధులలో ఉండి ఆయన శబ్దము విని మేల్కొని వారు ఎవరు అనేది మరి 2వ పార్ట్ సహోదరులారా. మరి ముఖ్యంగా మరి ఈ అంశం చెప్పబడుతున్నప్పుడు మరి సహోదరులారా, మరి బైబిల్ పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని పరిశుద్ధాత్మని బోధ సూచిస్తుంది, బోధిస్తుంది. దానిని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి సహోదరులారా, మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఏది చెప్పినా లేఖన ఆధారాలతో మరి మేము ముందుస్తున్నాము. లేఖనాలను చూసి సాత్వికంతో అంగీకరిస్తూ మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగే గొప్ప ధన్యత భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సహోదరులారా, సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి సహోదరులారా, సమాధులలో ఉండి ఆయన శబ్దమును విని మేలుకొని వారు ఎవరు అనే 2వ పార్టుగా నేర్చుకుంటున్నాము. మరి మొదటి పార్టుగా నేర్చుకున్నాము సమాధులు అని మనం నేర్చుకున్నాం సహోదరులారా. సమాధులు అని వ్రాయబడిన పదము మరి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే సందర్భం కొన్ని ఉంటాయి. ఉపమానాలంకారంగా మరి అర్థం చేసుకునే సందర్భం ఉన్నది. మరి ఇంకా ఎన్నో సందర్భాలుగా ఒకటే అర్థంగా సమాధులు అనేది ఒకటే అర్థంగా మనం తీసుకోవడానికి వీల్లేదు సహోదరులారా. మరి సహోదరులారా, మరి మనము సమాధులు అంటే సహోదరులారా, సమాధులను ఎవరిని పెడతారంటే మరణించిన తర్వాత సమాధుల్లో వారిని పెడతారు. మరి మన్నైనది మంటికి చేరును, మరి మన్నైనది మంటికి చేరును. దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుని ఎద్దకు చేరాలి. మరి చేరాలంటే ఏం చేయాలి? మన బ్రతుకు కాలంలో మనము దేవుని వాక్యంకు లోబడాలి, భయపడాలి, జీవించాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలంగా అవుటకు మరి మనం ప్రయత్న పడుతూ ముందుకు సాగాలి సహోదరులారా. సమాధుల్లో అంటే సహోదరులారా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే సహోదరులారా. మరి అపరాధముల చేత పాపముల చేత మరి చచ్చిన వారమై ఉండగా మరి ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన క్రీస్తు మనల్ని బ్రతికించెను సహోదరులారా. మరి సమాధుల్లో ఉన్నవారు ఎవరనగానే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నవి కానీ మృతులుగా ఉన్నవారిని సమాధులలో ఉన్నవారు అని మరి వాక్యం సూచిస్తుంది సహోదరులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడ్డదంటే సహోదరులారా, వాక్యాన్ని పరిశీలిస్తే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చూడండి సహోదరులారా, మనం ఒక సందర్భంలో మాట్లాడతాం కానీ నువ్వు ఉన్నా కానీ ఏం లాభము అని అంటాం సహోదరులారా. ఒక్కొక్క వ్యక్తిలో ఏం పని చేయనప్పుడు నువ్వు ఉన్నా కానీ ఏం లాభం అంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సూచిస్తుందంటే సహోదరులారా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నావు కానీ నువ్వు మృతుడవే. మరి క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను అని మనం అనుకుంటున్నామా? మరి సహోదరులారా, వాక్యం ఏం చూస్తుందంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. సహోదరులారా, మృతులు ఎక్కడ ఉంటారంటే సహోదరులారా, సమాధుల్లో ఉంటారు.
వీరికి సువార్త ప్రకటించబడుతుంది సహోదరులారా. సమాధుల్లో ఉన్న వారికి ఏమేమి ప్రకటించే సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించడం ద్వారా సువార్తను నమ్మిన వారికి మరి జీవ పునరుద్ధానము కలుగును. సువార్తను ప్రకటించడం ద్వారా సువార్తను నమ్మని వారికి ఏమవుతుందంటే మరి తీర్పు జరుగుతుంది సహోదరులారా. ఆ తీర్పే నరకము సహోదరులారా. ఆ తీర్పు నరకం జరుగుతుంది, నరకము సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి సహోదరులారా, ఎంత గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి సహోదరులారా, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన దేవుడు మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి సహోదరులారా, నిజంగా మరి ఇక్కడ చనిపోయిన వారు ఎవరంటే సహోదరులారా, నిజంగా చనిపోవడం అని కాదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతులుగా ఉన్న వారిని గురించి ఏమంటున్నట్టే మరి సహోదరులారా, సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దం వినాలి. ఆయన శబ్దం అనగా సువార్త. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త వినాలి. విని మేల్కొన్నవారు ఎవరంటే జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. మరి విన్నా కూడా పర్వాలేదులే అలాగనే చెప్తారే అని అనుకున్న వారికి తీర్పు జరుగుతుంది. తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు సహోదరులారా. మరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందుట వలనను మీరు మృతులై ఉండగా. చూడండి సహోదరులారా, మరి శరీరముగా చనిపోగా అంటే చూడండి సహోదరులారా, శరీరకంగా చనిపోయారా అంటే లేదు సహోదరులారా. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడుగా ఉన్నాడు. మరి వీరికి ఏం జరుగుతుంది? వీరికి సువార్త ప్రకటిస్తుంది. సువార్త ప్రకటిస్తే ఎవరైతే నమ్మి వారి సువార్తకు లోబడతారో వారు జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే సువార్తను విని విడిచిపెట్టుగా ఉంటారో వారు ఏమైపోతారు? వారు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే తీర్పులోకి జారిపోతారు సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి సహోదరులారా. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారిని గురించి కూడా ఒక సందర్భం మరి యేసుక్రీస్తు మరి జీవిస్తున్న కాలంలో మరి ఏం మాట్లాడొచ్చాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు మరి యేసుక్రీస్తు మాటను గురించి విన్నవారు ఎక్కడ ఉంటారట? మరి జీవించెదరు అంటుండు. జీవించెదరు, ఎన్నటికీ మరణం చూడరు అంటే సహోదరులారా, మరణం అంటే శరీర మరణము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ శరీర మరణం ఉంటుందని బైబిల్ కూడా స్పష్టంగా చెప్పింది. కానీ జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. యేసుక్రీస్తు మాటను విన్నప్పుడు ఏమవుతుందట? మరణం అనేది, ఆత్మ సంబంధమైన మరణం అనేది కలగదు, జీవిస్తావని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు, ఎవడైనను నా మాట విని వాటిని గైకొని ఎడలా నేను అతనికి తీర్పు తీర్చను. నేను ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. చూడండి సహోదరులారా, ఎంత చక్కని మాట. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువారొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు జరుగును. చూడండి సహోదరులా, మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడట? తృణీకరింపడానికి రాలేదు, అందరినీ రక్షించడానికే వచ్చాడు. మరి ఆ రక్షించడానికి వస్తే నా మాటను విని మరి నేను చెప్పిన మాటయే అంత్యదినమున తీర్పు జరుగును. ఆయన మాట ఏంటంటే సువార్తను అయితే ఎవరైతే బ్రతికి ఉన్నామని జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, నువ్వు మృతుడవే అంటే సమాధుల్లో ఉన్న వారిని గురించి ఆయన శబ్దము ఆయన మాట విన్నప్పుడు సమాధుల్లో ఉన్నవారికి ఏమైతుందంటే సువార్త ప్రకటించబడుతుంది. సువార్తకులు ఎవరైతే లోబడతారో సమాధుల నుండి బయటకు వస్తారు సహోదరులారా. వారికి ఏం జరుగుతుందంటే జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. సమాధుల్లో ఉన్నవారంటే సహోదరులారా సువార్తకు లోబడని వారికి మరి సహోదరులారా మరి తీర్పు పునరుద్ధానం జరుగుతుంది సహోదరులారా. మరి ఆ తీర్పు పునరుద్ధానం అంటే సహోదరులారా నరకము. చూడండి సహోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి చూడండి సహోదరులారా, మరి పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుందో చూద్దాం. ఇంకా పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుందో రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు ఏం చెప్తున్నాడు? పౌలు గారు రోమా సంఘానికి యేసుక్రీస్తు ద్వారా మనుషులకు విమర్శ జరుగుతున్నది అంటే పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుందో చూద్దాం సహోదరులారా. రోమిలకు రాసిన పత్రిక
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినము ఇలాగూ జరుగును. చూడండి సోదరులారా, మరి చూడండి సోదరులారా, దేవుడు నా సువార్త ద్వారా అని పౌలు గారు చెప్తున్నట్టు, పౌలుకు ఒక సువార్త కాదండి సోదరులారా, పౌలు ప్రకటించేది యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యంలో విమర్శించు దినము ఇలాగూ జరుగును. సోదరులారా చూడండి, మరి 2 అంత్య దినాలు ఉంటాయి సోదరులారా, మన అంత్య దినము, లోక అంత్య దినము. ఇక్కడ ఏమవుతుందంటే విమర్శ జరుగుతుంది. ఆ విమర్శ ఏంటంటే యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ఏం జరుగుతుందంటే తీర్పు పునరుద్ధానం జరుగుతుంది. ఆ తీర్పు పునరుద్ధానం గురించే మరి సమాధులలో మృతులుగా ఉన్నారుగా, సమాధులలో మృతులుగా ఉన్న పరిస్థితి అని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. మృతులుగా ఉన్న వారి పరిస్థితిని గురించి వాక్యం విని లోబడిన వారికి లోబడిన వారు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారట? జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. మరి సోదరులారా, మరి వాక్యము విని విడిచిపెట్టేవారు ఎలా ఉంటారట? తీర్పు పునరుద్ధానంకి వెళ్ళిపోతారు సోదరులారా. ఈ సందర్భంలో యేసుక్రీస్తు కూడా ఈ సందర్భంని కొంతమంది ఎలా మరి చెప్తున్నారంటే, ఈ సందర్భం యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. మరి ఆయన వచ్చినప్పుడు మరి ఆయన శబ్దమును విన్నవారు జీవ పునరుద్ధానంలోకి, తీర్పు పునరుద్ధానంకి వెళ్ళిపోతారు అంటున్నారు సహోదరులారా. అలా కాదు, ఆ వాక్యం చెప్పేది ఏంటంటే, మరి సహోదరులారా, మరణించిన వారు చూడు, శరీరం ఇంకా విడిపోయి శరీరం నుంచి మనం మరణించిన వారికి తీర్పు, వాళ్ళు జీవించిన విధానంను బట్టి తీర్పు జరుగుతుంది సహోదరులారా. ఎవరైతే సువార్తకు లోబడి జీవించిన వారో వారికి జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. మరి ఎవరైతే లోబడిన వారో వారికి తీర్పు పునరుద్ధానం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, మృతులుగా ఉన్నవారు అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులవే. ఆ మృతులకు ఏం జరుగుతుందంటే ఆయన శబ్దము, ఆయన సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తకు లోబడిన వారికి ఏమైతుందంటే జీవ పునరుద్ధానంకి వెళ్ళిపోతారు. సువార్తకు లోబడిన వారు ఏమైతుందంటే తీర్పు పునరుద్ధానంకి వెళ్ళిపోతారు. చూడండి సహోదరులారా, అపొస్తలుల కార్యంలో మరి యూదులు మరి వాక్యము పౌలు గారు ప్రకటిస్తూ ఉంటే ఎవరు ఎట్లా మచ్చరంతో వారు ఎదురాడిన సందర్భంలో మనం చూసుకుందాం సహోదరులారా. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 44వ వచనం చదువుకున్నట్లయితే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకును కూడి వచ్చిరి. 45వ వచనము, యూదులు జనసమూహమును చూసి మచ్చరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటలకు అడ్డం చెప్పిరి. చూడండి సహోదరులారా, సువార్త పౌలు గారు ప్రకటిస్తుంటే యూదులు ప్రకటిస్తున్న వాక్యానికి వచ్చి వింటున్న వారిని చూసి వీరు ఇంతమంది వచ్చారేంటి అని మచ్చరంతో ఏమవుతారట? వారు పౌలు చెప్పిన మాటలకు అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, చూడండి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మీరు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళుచున్నాము. చూడండి సహోదరులారా, పౌలు గారు యూదులకు ప్రకటిస్తుండగా యూదులు ఏం చేశారు? మచ్చరంతో నిండుకొని పౌలు మాటలకు ఎదురాడితేమంటాడు పౌలు గారు. మరి ఎదురాడితే వాళ్ళకు ఎదురాడా? లేదో మీరు ఏం నా మాటలు అనుకుంటున్నారా? లేదు, దేవుని సువార్త యేసుక్రీస్తు మాటను గురించి మీరు ఎదురాడుతున్నారు. ఆ వాక్యానికే మీరు నిత్య జీవానికి అపాత్రులుగా అవుతున్నారు నిత్య జీవానికి అపాత్రులుగా అవుతున్నారని అపాత్రుడుగా ఎంచుకొంటున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనులకు వెళుచున్నాము. చూడండి సోదరులా, పౌలు బర్నబాయు మరి సువార్త ప్రకటిస్తూ ఉంటే సువార్తకు యూదులు ఏం చేశారు? ఆటంకంగా తయారయ్యారు. ఆటంకంగా అయిన వారిని ఏం చేసినట్టే వారు. చూడండి సోదరులారా, మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. చూడండి, సువార్త మృతులుగా ఉన్నవారు ఎవరంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్న వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారికి ఎదురాడేవారు, మరి వాక్యానికి లోబడిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారట? నిత్య జీవానికి అపాత్రులు. ఎక్కడికి? తీర్పులోకి వెళ్ళిపోతారు. సువార్తకు ఆటంకంగా అడ్డంగా విడిచిపెట్టేవారుగా ఉండి ఇదిలే అని విడిచిపెట్టే వారికి ఏమైతే తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో ఇప్పుడు తీర్పు జరుగుతుంది సువార్త ద్వారా. మరి సహోదరులారా చూడండి, మిమ్మును మీరే అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళుచున్నాము. చూడండి సహోదరులు, 48వ వచనము, అన్ని జనులు ఆ మాటను విని సంతోషించి దేవుని వాక్యమును
మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. చూడండి, నిత్య జీవాన్ని స్వీకరించిన వాళ్ళు ఎలా ఉన్నారట? అన్యజనులు ఆయన మాట విని దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. చూడండి, వారందరూ వాక్యంకు లోబడ్డ వారు ఎవరు? నిత్య జీవానికి నిర్ణయింపబడిరట. చూడండి సహోదరులారా, మరి సమాధులుగా ఉన్నవారు ఎవరు? జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నదిగా మృతులుగా ఉన్న వారిని గురించి సమాధి అని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది సహోదరులారా. మరి సమాధిలో ఉన్నవారు ఎవరు అంటే సహోదరులారా, మరి జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, నీవు మృతుడవే. చూడండి సహోదరులారా, వాక్యము ప్రకటిస్తుంటే మరి ఎదురాడిన వారు ఎవరు? మరి ఆ వాక్యానికి అపాత్రుడు, నిత్య జీవానికి అపాత్రుడుగా ఉన్నవారు. చూడండి సహోదరులారా, అలాగే అపోస్తల కార్యము 18 అధ్యాయం 5-6 వచనాలు కూడా చదువుకున్నట్లయితే సహోదరులారా, వాళ్ళు కూడా యూదులు ఇక్కడ కూడా ఆటంకాలు కలగజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు మరి శీలయు సువార్త ప్రకటిస్తే ఎలా ఆటంకాలుగా తయారైన చూడండి సహోదరులారా. శీలయు తిమోతి అపోస్తల కార్యము 18 అధ్యాయము 5-6 వచనాలు మనము చదువుకున్నట్లయితే, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చెను. ఎవరైతే మీరు యేసు క్రీస్తునైతే మీరు చంపారో ఆయననే ఈయన అని దృఢంగా సాక్ష్యం ఇచ్చాడట. చూడండి సహోదరులారా, దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. ఈయనే యేసే క్రీస్తు అని దృఢంగా సాక్ష్యం ఇచ్చారు. వారు ఏం చేసినట్ట? వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవచ్చున్నానని వారితో చెప్పాను. చూడండి సహోదరులారా, పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి సహోదరులారా. దూషిస్తే ఏం చేసిండు? ఈయన దూషించిండా? లేదే. సువార్త చూడండి, ఈరోజు మనం క్రైస్తవులం అనుకుంటున్నామే, మరి ఈ ఫేస్బుక్లో ఎంతోమంది దూషణలు చేయడం జరుగుతుంది. కానీ పౌలు లాంటి మహాభక్తుడే దూషించాడా? లేదే. దూషించినప్పుడు దుప్పటి దులుపుకొని వెళ్ళిపోయాడు. మరి మనం ఏం చేస్తున్నాము? దూషణకు ప్రతి దూషణ చేయడం జరుగుతుంది. ఇది క్రైస్తవుని లక్షణమా? లేదే. వాక్యం ఏం చెప్తుంది? మరి పౌలు లాంటి గొప్ప భక్తుడే దూషించకుండా తన వస్త్రమును దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని వారితో చెప్పి అన్ని జనులకు వెళ్ళాడు. సహోదరులారా, మరి సహోదరులారా, సమాధులలో ఉన్నవారు ఎవరంటే చూడండి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. మరి సహోదరులారా, పౌలు గారు వాక్యం ప్రకటించినప్పుడు ఎదురాడి దూషించిన వారు ఎవరంటే తీర్పు పునరుద్ధానమునకు వచ్చిన వారే సహోదరులారా. తీర్పు జరుగుతుంది సహోదరులారా. వాక్యంనకు లోపడిన వారు ఎవరంటే జీవ పునరుద్ధానంకి వెళ్ళిపోతారు సహోదరులారా. మరి యేసుక్రీస్తు ఇప్పటికీ యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. తీర్పులోకి వినని వారు తీర్పులోకి వస్తున్నారు, విన్నవారు వాక్యంకు లోబడిన వారు జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మేలుకొనడం జరుగుతుంది. మేలుకొనడం అంటే సహోదరులారా, వాక్యంకు లోబడి వారు ఎవరైతే ఉన్నారో వారు జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతున్నారు సహోదరులారా. జీవ పునరుద్ధానంలోకి వాక్యంకు లోబడ్డ వారికి జీవ పునరుద్ధానము. ఎవరైతే వాక్యంకు వ్యతిరేకంగా వాక్యాన్ని దూషించి వాక్యంకు మరి అపాత్రులుగా ఉన్నవారు ఎక్కడికి వెళ్తున్నారు? తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతున్నారు సహోదరులారా. మరి సహోదరులారా, నోహు బ్రతికిన కాలంలో సందర్భము ఒకటి చూద్దాం సహోదరులారా. సువార్తకు లోబడిన వారు ఎలా ఉన్నారో మరి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 4వ అధ్యాయం 6వ వచనమును చదువుకున్నట్లయితే, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించుచున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడేను. చూడండి సహోదరులారా, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును. చూడండి, మరి శరీర విషయంలో తీర్పు అనేది జరుగుతుంది. మరి మా సహోదరులారా, శరీరం గురించి దేవుడు ఏం చెప్పిందంటే, మన్నైనది మంటికి చేరును. మరి మనలో ఉన్న ఆత్మ మరి దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలంటే సువార్తకు లోబడాలి. సువార్తకు లోబడ్డ వారే మరణించిన తర్వాత మరి వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. మరి ఎప్పుడైతే సువార్తకు లోబడ్డవారో వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. సువార్తకు లోబడిన వారికి శిక్ష అనేది తీర్పు జరుగుతుంది సహోదరులారా. మరి ఇక్కడ చూడండి సహోదరులారా, మొదటి పేతురు 4-6 వచనాలు, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును
ఆత్మ విషయంలో చూడండి సోదరులు, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది సోదరులారా. ఆ సువార్తకు మరి లోబడమా అనేది అది మన ఇష్టం ఉన్నది సోదరులారా. వాక్యము దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తకు లోబడ్డ వారే మరి జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. ఆ సువార్తకు ఆటంకంగా తయారైన వారికే తీర్పు జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాము? వాక్యము వింటున్నామా? విని అర్థం చేసుకుంటున్నామా? దాన్ని అనుసరిస్తున్నామా? మరి సమాధులుగా ఉన్నామా? ఆ సమాధుల నుండి మేల్కొనాలి, ఆయన శబ్దం విని మేల్కొనాలని వాక్యం సూచిస్తుంది సోదరులారా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ చెడిపోడట చూడండి సోదరులారా. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు చదువుకుంటే సోదరులారా, మార్తా మరి యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆ సందర్భము గురించి మనం చదువుకుందాం సోదరులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుంచి 26 వచనాలు. మార్తా యేసుతో, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును. మరి చూడండి సహోదరులారా, మరి ఆయన మార్తా సహోదరుడు మరి యేసుక్రీస్తు ఇక్కడ ఉంటే ఆయన చావకుండునని ఆయన చెప్తున్నప్పుడు, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తా ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. చూడండి సహోదరులారా, అప్పుడు ఆయన ఏమంటుంది? రెండవ పునరుద్ధానంలో దాని లేచునని అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటుండు? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి సహోదరులారా, చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. చూడండి సహోదరులారా, ఎన్నటికీ చనిపోడు అంటే శరీరం గురించి ఇక్కడ చెప్పట్లేదు సహోదరులారా. మరి శరీరంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు మరణము తప్పక ఉంటుంది, బైబిల్ చెప్తుంది స్పష్టంగా. కానీ ఇక్కడ ఆత్మను గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎన్నటికి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. చూడండి సహోదరులారా, మరి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము మన జీవితం ఉన్నంత వరకు, జీవిత పర్యంత వరకు విశ్వాసంలో కొనసాగాలి. ఆ విశ్వాసంలో ఎలాంటి బిరుకులు ఇబ్బందులు వచ్చినటిని అన్నిటినీ ఒడిదొడుకులన్నీ తట్టుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు మనం ఎన్నటికీ మరి చనిపోవని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ఇలాంటి పరిస్థితిలో మరి సహోదరులారా ఎలా ఉన్నాము? మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మన ఆత్మీయ జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయి? మరి సమాధులుగా ఉన్నామా? సమాధుల్లో ఉన్న వారికి మరి జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నారు సహోదరులారా. మరి సంఘంలో క్రీస్తును నమ్ముకున్నామే అని చెప్పుకునే వారు కూడా మృతులుగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి సంఘంలో ఉన్న వారిని గురించి కూడా వారి వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 29-30 వచనాలను చదువుకున్నట్లయితే చూడండి సహోదరులారా, వారి ఎలా ఉన్నారట? జీవించుచున్నామన్న పేరు మాత్రం మృతులుగా ఉన్నారట సంఘంలో ఉన్నవారు. చూడండి సహోదరులారా, మరి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎలా ఉన్నారట? ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చూడండి సహోదరులారా, ఎలా ఉన్నారట? బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుచున్నారంటే మరి శరీరంగా మరి మరణించడం కాదు, ఆత్మీయంగా ఏమవుతున్నారట? చనిపోయి ఉన్నారట. సంఘాలో ఉన్నారు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతులుగా ఉన్నారు. మరి సంఘానికి వస్తున్నారు, సంఘంలో మరి ప్రభు బలలో చేయి వేస్తున్నారు. ఎలా ఉన్నారట? వాళ్ళు మృతులుగా ఉన్నారు అంటున్నది వాక్యం. చూడండి సహోదరులారా, సంఘానికి వెళ్తున్నాము, సందా వేస్తున్నాము, మరి సంఘం మరి అన్నిట్లో పాల్గొంటున్నాం అంటున్నామే. మనం ఎలా ఉన్నాం? సమాధులుగా ఉన్నామా? సమాధులుగా ఉన్న వారిని గురించి యేసుక్రీస్తు శబ్దము వినాలి. వింటే మేలుకొని మరి ఆయన శబ్దంకు, ఆయన సువార్తకు లోబడితే జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతావు. మరి ఆయన శబ్దము విని, ఆయన సువార్తకు విని జీవించుచున్నావన్న పేరు మాత్రమును మృతులుగా ఉన్న వారికి ఏమైతే తీర్పు పునరుద్ధానం జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని గురించి లెమ్ము, క్రీస్తు నీ మీద, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని వాక్యం సెలవిస్తున్నది.
లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ఎపిసోడ్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-14 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఎక్కడున్నారట? ఇంతకుముందు దేవుని నమ్మనప్పుడు, దేవుని సంఘంలో లేనప్పుడు ఎలా ఉన్నారట? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చూడండి సోదరుల, వెలుగు ఫలం ఎలా ఉన్నదట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. సోదరులారా, గనుక ప్రభుకేది ప్రీతికరమై ఉన్నదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకునుడి. వెలుగు సంబంధాల వలె నడుచుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడునది ఏదో అది ఆ వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు ఆయన చెప్తున్నాడు. చూడండి సోదరులారా, సంఘంలో ఉన్నామా? సంఘానికి వస్తున్నామా? సంఘము ద్వారా మరి మృతులుగా ఉన్నామా? మృతులుగా అంటే సోదరులారా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది. మృతులుగా ఉన్నామా? మరి యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. లెమ్ము, ఆయన సువార్తను, ఆయన మాటను విని లెమ్ము అని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలో నుంచి లెమ్ము అని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో చూడండి. మరి మనల్ని మనమే వాక్యాన్ని బట్టి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సోదరులారా, మరి యేసుక్రీస్తు మరి ఇజ్రాయెల్ని గురించి మరి ఓ సందర్భం చూసుకుందాం. ఇజ్రాయెల్ జీవించిన జీవిత విధానంలో మరి ఎలా ఉంది? మరి ఎజికేలు గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నట్లయితే, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించెదను, ఇజ్రాయేల్ దేశంలోనికి తీసుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించగా అని వాక్యాన్ని పరిశీలిస్తే సోదరులు చూడండి, ఇజ్రాయేలును గురించి మరి ఎజికేలు ప్రవక్త ద్వారా వారికి ఏం చెప్తున్నాడంటే, సమాధులలో ఉన్నారా, మీ సమాధులను తెరుస్తాను అని, నేను ఇజ్రాయేల్ దేశంలోకి తీసుకువెళ్తాను అని సెలవిస్తున్నాడు. సోదరులారా, సమాధులు అంటే సోదరులారా నిజమైన సమాధులు కావని, మరి మృతులుగా ఉన్నవారని జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులుగా ఉన్నవారిని గురించి మరి వాక్యం సెలవిస్తుంది. ఎజికేలు గ్రంథము మళ్ళా 30వ అధ్యాయము 1-11 వచనం చదువుకున్నట్లయితే ఇంకా ఇక్కడ పూర్తిగా వివరంగా ఉన్నది. సోదరులారా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపింపగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయి ఉన్నవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే చూడండి సోదరా అని అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించెదను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగించి చర్మము మీ మీదికి కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మయు నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుమో. చూడండి సోదరులారా,
విడువమని చెప్పి ఆయన చూడండి, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కానీ మహాసైన్యములై నిలిచిరి. చూడండి సోదరులారా, ఎముకలను గురించి, ఎముకలంటే ఎముకలు కాదని ఇక్కడ మరి 11వ వచనంలో ఇక్కడ ఆన్సర్ ఉంటుంది సోదరులారా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ ఏమైందట, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీలందరినీ సూచించుచున్నది. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశలు విఫలమాయేను, మనము నాశనమైపోతేమి అని అనుకొనుచున్నారు. చూడండి సోదరులారా, ఇక్కడ ఎముకలు అంటే ఎముకలు కాదని, మరి ఎముకలను ఎవరిని సూచిస్తుందట, ఇజ్రాయేలీలందరినీ సూచిస్తుందని ఇక్కడ వాక్యము, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది సోదరులారా. అంటే ఎముకలు అంటే ఎముకలే అని మనం భావించకుండా మరి ఎముకలను సూచిస్తుందట. ఇజ్రాయేలును గురించి సూచిస్తుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది సోదరులారా. మరి చూడండి సోదరులారా, సమాధులు అంటే చూడండి సోదరులారా, సమాధులు అంటే సమాధులు కాదని, మరి సమాధులను తెరుస్తానని మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సమాధులలో ఉన్న వారిని తెరిచేదను. ఎజికేలు ఏమని చెప్తున్నాడు, ఎజికేలు ప్రవక్త ద్వారా, మరి సమాధులను తెరుస్తాను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల నుండి నేను బయటకు రప్పించేదని ఇజ్రాయెల్ దేశంకు తీసుకెళ్లేదనని మరి ఇజ్రాయెల్ ప్రవక్త ద్వారా మరి ఇజ్రాయెల్ని గురించి వాక్యం సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం సోదరులారా. చూడండి సోదరులారా, ఇక్కడ ఎముకలు అంటే ఆ ఎముకలు కాదని, మరి ఎముకలను ఎవరిని గురించి సూచిస్తుందట, ఇజ్రాయేలుని గురించి సూచిస్తుందని మరి ఇక్కడ వాక్యం ఎంత చక్కగా మనకు సెలవిస్తుంది సోదరులారా. ఇక్కడ కూడా సోదరులారా, మనం ఈ సందర్భము మరి మనం ఈ వాక్యం ఎలా అర్థం చేసుకోవాలా, ఎముకలు అంటే ఎముకలు కాదని, ఎముకలు ఇజ్రాయేలును సూచిస్తుందని, సమాధులు అంటే నిజమైన సమాధులు కాదని, సమాధులు అంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నారు. ఆ మృతులుగా ఉన్న వారికి ఆయన శబ్దము విని మేలుకొనెదరు. ఆయన శబ్దం అంటే యేసుక్రీస్తు సువార్తను విని ఉన్నవారు, లోబడ్డవారు జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. మరి ఎవరైతే సువార్తకు లోబడిన వారు తీర్పు జరుగుతుంది, వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలా, మరి ఈ వాక్యాన్ని మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే మరి ఆయన శబ్దం విన్నవారు మేల్కొన్నవారు జీవ పునరుద్ధానంకి వెళ్ళిపోతారు. ఎవరైతే మేలుకోరో వారందరూ నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. అని అలాంటి ఆ భావన అనేది సరి అయింది కాదు. వాక్యం ఏం చెప్తుంది, సమాధులు అంటే సోదరుల జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్న వారిని గురించి సమాధులు అంటుంది. మరి సోదరుల శరీరం నుంచి ఎప్పుడైతే శరీరంలో నుంచి మనం చనిపోయినామో మన క్రియలను బట్టి మనకు తీర్పు జరుగుతుంది. మనం సువార్తకు లోబడ్డ వారికి జీవ పునరుద్ధానం జరుగుతుంది. ఎవరైతే సువార్తకు లోబడరో వారు జీవించిన విధానం బట్టి నరకానికి జారిపోతారు. చూడండి సోదరులారా, వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది. మరి సోదరులారా, ఈ వాక్యాన్ని మనము ఎలా అర్థం చేసుకుంటున్నాము. మరి సోదరులారా, సువార్త ప్రకటిస్తుంది. సువార్తను నమ్మి బాప్తీసం పొందిన వారికి రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. ఇప్పుడు సర్వలోకానికి ఏమని జరుగుతుంది, సువార్త జరుగుతుంది. ఎవరిని గురించి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త జరుగుతుంది. సువార్త వింటే ఏమవుతుంది, నేను అనే ఆత్మ రక్షింపబడుతుంది, నమ్మని వారికి ఏమవుతుంది, శిక్ష విధింపబడుతుందని మరి వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. అందుచేత సహోదరులారా, మనం వాక్యము ఇంతవరకు ఈ వాక్యం విన్నాము. మనం సంఘంలో ఉన్నా, జీవించుచున్నా, మనం ఇంకా మృతులుగా ఉన్నామా? మృతులుగా ఉంటే లెమ్ము, యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించుతున్నాడని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇంకా నిద్రలో ఉన్నామా? సంఘంలో వస్తున్నాం పోతున్నాం, మనం 20-30 సంవత్సరాలు అవుతుంది నేను సంఘానికి వస్తున్నా అనుకుంటున్నావా? మరి ఎట్లా ఉన్నావు? వాక్యం అర్థమవుతుందా? అర్థమైతే మన జీవితంలో మార్పు అనేది జరుగుతుందా? ఆత్మీయ జీవితము ఎలాంటి స్థితిలో ఉన్నది? ఇకనైనా వాక్యాన్ని విని సహోదరులారా, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి చెప్తున్నాడని ఆ వ్యక్తిని గురించి చూడకుండా వాక్యం ఎలా సూచిస్తుంది, వాక్యాన్ని మనం విని మేల్కొని మనము ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి సహోదరులారా. సహోదరులారా, ఆ నిద్రించుచున్నా నీవు మేలుకొమ్ము, యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఇలాంటి వాక్యముని సహోదరులారా, ధనవంతుడు లాజరు గురించి మనం విందాం సహోదరులారా. ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడు జీవించిన కాలంలో సువార్త ప్రకటించబడ్డది. సువార్త ప్రకటించబడితే తన జీవిత కాలంలో
సన్నపు నార వస్త్రములు కట్టుకొని ఇష్టమైన జీవితం జీవించినట. మరి లాజరు ఎలా జీవించాడు? మరి లాజరు అలాగే లాజరు ఉన్న పరిస్థితి ఆ కాలంలో ఉన్నాడు, ధనవంతుడు అదే కాలంలో ఉన్నాడు. కానీ వీరి ఇద్దరి జీవిత విధానంలో వేరుగా ఉన్నది. మరి లాజరు ఏం చేసాడు? దేవుని వాక్యంకు లోబడి మన ఉన్నదంతా పోయినా సరే కానీ కురుపులమయమైనా కానీ వాక్యంకు లోపడ్డాడు, భయపడ్డాడు. ఇద్దరు చనిపోయినప్పుడు ఏమైంది? ధనవంతుడు ఒక్క సెకండ్లో కన్ను మూస్తే ఏమైంది? పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ వేదన పడుతున్నాడు. మరి లాజరు ఏం చేసాడు? అబ్రాహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. చూడండి సోదరులారా, వీరిద్దరికి వాక్యం ప్రకటించబడ్డది. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది వాక్యం ద్వారా మనం సెలవిస్తుంది సోదరులారా. మరి ఇప్పుడు మనం జీవించుచున్నామన్న పేరు మాత్రం మృతులుగా ఉన్నామా, సమాధులుగా ఉన్నామా? మరి సమాధుల నుంచి ఇకనైనా నిద్ర లెమ్ము సహోదరులారా, మరి లెమ్ము. మరి చూడండి సహోదరులారా, పాతాళంలో ఎవరు వెళ్ళిపోయారట? ధనవంతుడు వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఏం చేసినాడు? జీవితకాలంలో ఎంతమంది చెప్పినా వినలేడు. మరి ధనము, అన్ని అహంకారం అవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరు చెప్పినా వినరు. ధనవంతుడు తన జీవితకాలంలో మరి సుఖంగా అనుభవించాడు. కానీ చనిపోతే ఏం చేయడు? పాతాళానికి జారిపోయాడు. మరి లాజరు ఏమి లేకున్నా అని కురుపులమయమై కుక్కలు నాకినా అని కుక్కలు నాకినా ఆయన జీవితం ఏంది? భయము, భక్తి, ఆ వాక్యానికి లోపడ్డ జీవితం ఏంది? అబ్రాహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. సోదరులారా, మరి సమాధుల్లో ఉన్నవారు ఎవరు? సమాధులను విని ఆయన శబ్దం విని మరి మేలుకొని వారు ఎవరు అంటే సోదరులారా, ఇకనైనా మన ఈ వాక్యాన్ని విని మనం సమాధులుగా ఉన్నామా? మరి సమాధుల నుంచి ఇకనైనా ఆయన శబ్దం విని మేలుకొనాలని మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాం సోదరులారా. ఈ వాక్యము మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు, ఆయన శబ్దం విని మేలుకొనవారు అని చెప్తున్నారు. అలాంటి చెప్పడం, ఆ భావన అనేది సరి అయింది కాదు. సమాధులు అంటే సోదరులారా, వాక్యం మరి జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులుగా ఉన్న వారిని గురించి సమాధులు ఆయన శబ్దము అంటే ఆయన సువార్త, యేసుక్రీస్తు సువార్తను విన్నవారు జీవపునరుద్ధానముకు, వాక్యంకు లోబడ్డవారు జీవపునరుద్ధానములకు, ఆ వాక్యానికి లోబడిన వారు తీర్పు పునరుద్ధానంకు, నరకానికి జారిపోతారని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. ఇకనైనా వాక్యాధారాలు మీ ముందు ఉంచాము సోదరులారా. వాక్యానికి చూసి వాక్యంకు లోబడండి, సాత్వికంగా అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను సోదరులారా. ఇలాంటి ఆత్మీయమైన వాక్యాలు వినాలనుకుంటున్నారా సోదరులారా? యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఆత్మీయమైన సంగతులు, ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్చుకొని మరి అనేకులకు చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. మరి పరిచర్యను గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. మరి ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. మరి ప్రార్థన చేసుకుందాం సోదరులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి సమాధులలో ఉన్నవారు ఎవరు అనేది వాక్యం ద్వారా ఎన్నో సందర్భాలు మరి చెప్పుకోవడానికి మీ కృప చూపినందుకు స్తోత్రాలు. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఇకనైనా మా బ్రతుకులను వెలిగించుకొని నీకు భయపడి లోపడి నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.